మాజీ మంత్రి విడుదల రజనీ మెడకైతే ఉచ్చు బలంగా బీసుకోబోతుంది. ఆల్రెడీ ఆ విడుదల రజనీ 2 కోట్ల రూపాయలు తీసుకున్న దాని గురించి నేను ఆల్రెడీ మనం వీడియోలో కూడా మాట్లాడటం జరిగింది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది విడుదల రజనీ నాడు పిఏ ద్వారా. అయితే ఆ డబ్బులు ఇవ్వటానికి స్టోన్ క్రషర్ యజమానులు నిరాకరిస్తే డైరెక్ట్గా సీన్లోకి దిగినటువంటి విడుదల రజనీ మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బంది పాలవుతారని బెదిరించింది. అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకపోవడంతో నాడు విజిలెన్స్ ఏఎస్పీగా ఉన్నటువంటి పల్లె జాషువా ఐపీఎస్ అధికారి పల్లె జాషువాని రంగంలోకి దిగి ఫేక్ దాడులు చేయించి ఈ దాడులు కూడా ఫేక్ అని ఇప్పుడు విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ఎందుకనంటే ఒక స్టోన్ క్రషర్ మీద కానివ్వండి లేదా ఒక సంస్థ మీద కానివ్వండి దాడి చేయాలి అంటే డీజీ అనుమతి ఖచ్చితంగా ఉండాలి. కానీ నాడు పల్లె జాషువా డీజీ అనుమతి లేకుండానే పై అధికారులకు తెలియకుండానే తన పరిధిలో కొంతమంది సిబ్బందిని పంపి ఫేక్ రైడ్లు చేయించాడు. 4-5 సార్లు రైడ్ చేయించి ఇందులో కొన్ని అవకతవకలు ఉన్నాయి, 50 కోట్ల రూపాయల జరిమానా పడుతుందని మొదట బెదిరించాడు. ఆ తర్వాత ఏం చేశాడు, వీళ్ళు పైకి అంటే ఎప్పుడైనా సరే 50 కోట్లు ఫైన్ అనేటప్పటికి మళ్ళీ వీళ్ళు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకని మీరు విడుదల రజనీతో మాట్లాడుకుని సెటిల్ చేస్తే ఈ వ్యవహారం ఇక్కడితో సద్దుమణుగుతుందని మరొక ఉచిత సలహా కూడా జాషువా ఇచ్చాడట. అయితే కొసమేర్పు ఏంటంటే ఈరోజు పల్లె జాషువా ఒప్పుకున్నాడు. ఆ రోజు విడుదల రజనీ చేయమంటేనే నేను లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ మీద దాడులు చేశాను, నా అంతటగా నేను చేయలేదు, నా ప్రమేయం ఏమీ లేదు, ఆవిడ చెబితేనే నేను చేశానని చెప్పి ఈరోజు ఐపీఎస్ అధికారి కూడా ఆ విచారణలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి. నాడు విజిలెన్స్ ఏఎస్పీగా పనిచేసిన టైంలో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని పూర్తిగా ప్రభుత్వానికైతే నివేదిక ఇచ్చింది. విడుదల రజనీ తీసుకున్న ఈ 2 కోట్ల లంచం మీద ఏసీబీ విచారణకు ఆదేశించాలని చెప్పి విజిలెన్స్ అయితే సూచించడం జరిగింది. వాస్తవానికి ఇది ప్రభుత్వం వద్దకు వచ్చి దాదాపుగా 1 నెల రోజులు కూడా గడుస్తుంది. త్వరలోనే ఇది విచారణకు కూడా ఏసీబీ విచారణకు కూడా ఆదేశించే అవకాశం అయితే ఉంది. ఏసీబీ విచారణకు ఆదేశిస్తే ఖచ్చితంగా ఇది విడుదల రజనీ మెడకు ఉచ్చు కాబోతుంది. ఎందుకంటే విజిలెన్స్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. ఆ స్టోన్ క్రషర్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో ఆయనే స్వయంగా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత విజిలెన్స్ వద్దకు వెళ్ళటం, నాడు డబ్బులు ఏ రూపంలో ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎవరెవరు వీళ్ళతో మాట్లాడారు, ఆ చాటింగ్ కానివ్వండి, ఆ డబ్బులు ఇచ్చినటువంటి దానికి సంబంధించిన ఆధారాలు కానివ్వండి అన్నీ కూడా విజిలెన్స్ అధికారులకు అయితే ఇవ్వడం జరిగింది. సో విడుదల రజనీ మెడకైతే ఉచ్చు బలంగా మిగిసింది. అప్పుడు జాషువా కూడా ఏమని బెదిరించాడు ఐపీఎస్ అధికారి, నువ్వు 50 కోట్లు ఫైన్ కడతావా, 2 కోట్లతో ఆ విడుదల రజనీతో డీల్ సెట్ చేసుకుంటావా అని చెప్పి బెదిరిస్తే 2 కోట్ల రూపాయలు నాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విడుదల రజనీకి ఇవ్వడంతో పాటు ఒక 10 లక్షల రూపాయలేమో పల్లె జాషువా అంటే ఈ ఐపీఎస్ అధికారికి, మరొక 10 లక్షల రూపాయలేమో విడుదల రజనీ పిఏకి, వీరిద్దరికి అంటే మొత్తం 2,20,00,000 రూపాయలు లంచం రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. పైగా ఈ విషయాన్ని ఎవరి దగ్గరైనా మాట్లాడినా, ఈ విషయం గురించి ఎక్కడైనా నోరెత్తినా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఆ రోజు హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకంటే స్టోన్ క్రషర్ అంటే వాళ్ళకి కొన్ని రాజకీయ పరిచయాలు ఉంటాయి కదా. సో మీరు కాదు అని మీరు ఈ విషయాన్ని ఎవరికన్నా చెబితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పి ఆ రోజు బెదిరించడం జరిగింది. ఇప్పుడు పూర్తి విచారణలో ఈ వివరాలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఏసీబీ విచారణకు ఆదేశించాలి విడుదల రజనీ మీద అని చెప్పి విజిలెన్స్ సిఫారసు చేసిందో అటు విడుదల రజనీతో పాటు ఆ వర్గం మొత్తంలో కూడా ఒక రకంగా వణుకు మొదలైంది. ఇప్పటికే జాషువా జరిగిన విషయాలన్నీ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ స్టోన్ క్రషర్ మీద దాడుల దగ్గర నుంచి లంచాల వరకు దాదాపుగా అన్ని విషయాలు కూడా జాషువా ఒప్పుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తాను మాత్రం డబ్బులు తీసుకోలేదని ఆ విజిలెన్స్ అధికారులకి చెప్పినప్పటికీ కూడా జాషువాకి డబ్బులు ఇచ్చినటువంటి ఆధారాలు కూడా స్టోన్ క్రషర్ యజమానులు ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా గతంలో ఏదో పేరున్న మంత్రిగా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ ప్రచారం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ విడుదల రజనీ. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే సోషల్ మీడియాలో విడుదల రజనీకి ఎక్కువ హైప్ వచ్చింది. బహుశా ఆ హైప్తోనే ఆవిడకి మంత్రి పదవి కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మంత్రి పదవి ఎలా వచ్చిందని గతంలో అనేక మంది నోళ్లు కొరుక్కున్నారు. సరే, దానికి సమాధానం వైసీపీ పార్టీ నాయకులకే తెలియనుకోండి. దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. రజనీకి బిగుస్తున్న ఉచ్చు, మాజీ మంత్రిపై ఏసీబీ విచారణ, ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫారసు, 2 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ. దీంట్లో విజిలెన్స్ అధికారులు స్పష్టమైన ఆధారాలు సేకరించారు.
విచారణకు ఆదేశించిన మరుక్షణం ఆ విడుదల రజని ఇబ్బంది పడటం ఖాయం. ఎందుకంటే కేవలం ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఎవరు ఏం చేయలేరు, అది ఓకే, సరే రాజకీయ ఆరోపణలను కొట్టిపాడేయచ్చు. బట్ ఇక్కడ విడుదల రజని 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లుగా ఇచ్చిన వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ జాషువా ఆమె చెబితేనే క్రషర్పై దాడులు చేశామని నాడు ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా ఉన్నటువంటి పల్లె జాషువా కూడా స్వయంగా విచారణలో ఒప్పుకోవటం అంటే ఒక రకంగా ముప్పేట విడుదల రజని మీద దాడి జరగబోతుంది. అటు విజిలెన్స్ నివేదిక, ఇటు ఆల్రెడీ జాషువా ఒప్పుకోవటం, మరో పక్క ఎవరైతే క్రషర్ యజమానులు ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటం, ఇంకో పక్క ఏసీబీ విచారణ. ఒక రకంగా విడుదల రజనీకి కష్టకాలం మొదలైందని చెప్పొచ్చు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి సైబరాబాద్ మొక్క, మీకు ఫేమస్ డైలాగ్ ఇది మీ అందరికీ తెలుసు, విడుదల రజనీ విషయం వచ్చినప్పుడల్లా టీడీపీ ఒక వీడియోని, టీడీపీ సోషల్ మీడియా ఒక వీడియోని తిప్పుద్ది ఏంటంటే సైబరాబాద్ మొక్కని నేను చంద్రబాబు గారు నాటిన సైబరాబాద్ మొక్క లాంటిదాన్ని అని చెప్పి గతంలో ఒకప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని తిప్పుతూ ఉంటారు. అలాంటి సైబరాబాద్ మొక్క ఈరోజు ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తుంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడుకు చెందినటువంటి శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసిన వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బాధితుని వద్ద నుంచి రజనీ 2,000 కోట్లు, గుంటూరు విజిలెన్స్ మాజీ ఏఎస్పీ జాషువా 10 లక్షలు, రజనీ పిఏ 10 లక్షలు బెదిరించి తీసుకున్నట్లుగా ఆ విజిలెన్స్ అధికారులు అయితే నిర్ధారించారు. అయితే చిలకలూరుపేటలో ఉన్న సమయంలో ఇది కేవలం మనం అంటే ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు బయటకు వచ్చారు కాబట్టి అసలు విషయం బయటపడింది. వాళ్ళు బయటకు రాకపోయి ఉంటే ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. బట్ ఇలా బయటికి మనకెందుకులే తలనొప్పి, సరే ప్రభుత్వాలు ఈరోజు ఉంటే రేపు పోతే మనకెందుకులే తలనొప్పి అని చాలామంది బయటికి రావట్లా. కానీ చిలకలూరుపేటలో విడుదల రజని ఒక పెద్ద ఎత్తునే దందా నిర్వహించింది. ఇది మనం చెప్పటం కాదు, గతంలో సొంత పార్టీ నేతలే చెప్పారు. విడుదల రజనీకి ఎందుకు చిలకలూరుపేటలో మన టికెట్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదంటే సొంత పార్టీ కార్యకర్తలే విడుదల రజని వ్యతిరేకించారు. చివరికి కార్యకర్తల దగ్గర పని చేయడానికి కూడా బేరాలాడి విడుదల రజని డబ్బులు వసూలు చేసిందనే ఒక వాదన అయితే చిలకలూరుపేటలో ఉంది. ఆ ఉద్దేశంతోనే విడుదల రజనీకి ఎవరు సహకరించరనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీని వేరొక చోట నుంచి పోటీ చేయించి ఆ ప్లేస్ను ఇంకొకరికి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యవహారం ఉందో ఇది విడుదల రజనీ మెడకైతే బలంగా చుట్టుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో జాషువా సంస్థ వ్యాపార లావాదేవీలపై తరుగులు చేశారు. పలుమార్లు క్రషర్కు వెళ్ళి జాషువా బృందం 50,000 వరకు మైనింగ్ రాయల్టీ ఎగ్గొట్టినట్టు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బెదిరించారు. వాస్తవానికి ఏంటంటే వాళ్ళన్నీ సక్రమంగానే చేస్తున్నారు, ఏది లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వాళ్ళు. అయితే ఈ జాషువా ఏంటి ఐజీకి తెలియకుండా, వాస్తవానికి దీని మీద రైడ్ చేయాలంటే ఐజీ అనుమతి కావాలి, లేదా డీజీ అనుమతి కావాలి. వాళ్ళ అనుమతి లేకుండానే వెళ్ళి వాళ్ళ మీద రైడ్ చేసి మీరు ప్రభుత్వానికి నష్టం చేశారు, నేను ప్రభుత్వానికి నివేదిక ఇస్తా, మీ స్టోన్ క్రషర్ మూయించేస్తానని చెప్పి బెదిరించారు. అప్పుడేమైంది, నువ్వు 50 కోట్లు ఫైన్ కడతావా, విడుదల రజనీతో బేరం కుదుర్చుకుంటావంటే ఇప్పుడు 50 కోట్లు కడతావా లేదా 2 కోట్లు 5 కోట్లు కడతావా అంటే ఆ 2 కోట్లతో చేతులు దులుపుకుంటే పోద్ది కదా అనుకుంటాం ఎవరమైనా. సో వాళ్ళు కూడా ఏంటంటే 50 కోట్లు ఎందుకు మనకి తలనొప్పి, వీళ్ళ అధికారంలో ఉన్నంతకాలం మనల్ని సాగనివ్వరని చెప్పి విడుదల రజనీ దగ్గరికి వెళ్ళి ఆవిడతో 2 కోట్ల రూపాయలకు బేరం కుదుర్చుకుని 10 లక్షలేమో అడిషనల్గా జాషువాకి, మరో 10 లక్షలు పిఏకి ఇవ్వడానికి అంగీకారం కుదుర్చుకున్నారు. సో ఇది అంటే విడుదల రజనీ పాపం పైకి చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటుంది, కానీ నేను చేసినంత సేవ ఎవరికి చేయలేదని చెప్పుద్ది. కానీ ఆవిడ చేసిన సేవ ఏంటంటే ఈ అవినీతి సేవ. సో దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు అయితే ఈరోజు చేయించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ముడుపుల విషయంలో తమకు సంబంధం లేదని రజనీ ఆమె పిఏ చెప్పినప్పటికీ డబ్బులు తీసుకున్నట్లుగా విజిలెన్స్ అధికారులు ఆధారాలు సేకరించి నివేదికలో పొందుపరిచారు. రజనీ ఒత్తిడితోనే ఫేక్ విచారణ చేసినట్లుగా జాషువా అంగీకరించినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు కూడా సేకరించారు. రజనీ వీళ్ళందరినీ కూడా బెదిరించి డబ్బులు తీసుకుంది అనడానికి విజిలెన్స్ అధికారుల దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇది మనీ వ్యవహారం కాబట్టి, డబ్బుల వ్యవహారం కాబట్టి ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి అయితే ఇవ్వాలని చెప్పి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం జరిగింది. బహుశా ఈ వారంలోనే విడుదల రజనీ మీద ఏసీబీ విచారణకైతే ప్రభుత్వం ఆదేశించేటట్టు తెలుస్తుంది. మరి రజనీ కూడా దీని మీద ముందస్తుగా కోర్టుకెళ్ళి రక్షణ పొందే ప్రయత్నం కోసం కొంతమంది న్యాయవాదులతో కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా మొత్తంగా